ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపై ఉన్న ధ్యాస అభివృద్ధిపై లేదన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న విధంగా పనులు నిలిచిపోయాయని అన్నారు. ఇదేమిటి అని ప్రశ్నించిన వారిపై పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చి ప్రతి ఇంటికి నీళ్ళకి 24 గంటల కరెంట్ ఇచ్చి ప్రజలతోటి మెప్పు పొందినాం. కేపీఆర్ వస్తేనే ఇవాళ మళ్ళీ ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది అనేది ఆలోచిస్తా ఉన్నారు. ఖర్చు పెట్టి పనులని వెంటనే పూర్తి చేయాలి. వడ్లను వెంటనే కొనుగోలు చేసి పేమెంట్ చేయాలి. ఇవాళ పోలీస్ స్టేషన్లు కానివ్వండి, ఎంఆర్ఓ ఆఫీసులు కానివ్వండి, అదే విధంగా ప్రభుత్వ ఆఫీసులు కానివ్వండి కాంగ్రెస్ కార్యాలయాలుగా మారినాయి. గ్రామాలలో గాని వార్డులలో గాని ఎక్కడ కూడా ఎన్నికలు పెట్టినా గల్లీ నుంచి మొదలు పెడితే ఏ ఎన్నిక వచ్చినా ఢిల్లీ దాకా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. అందుకనే వాళ్ళ పాలన ఎట్లా ఉందంటే తుక్లక్ పాలనను మరిపించే విధంగా ఉన్నది. ఇక్కడ ఎమ్మెల్యే పాలన కూడా అంతకు మించి ఆయన చిన్న తుక్లక్ అంటే ఈయన గారు పెద్ద తుక్లక్. ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావడం వల్ల అతి తొందరలో ఆ టన్నల్ పనులను వేగవంతం చేయడానికి ప్రయత్నం చేసింటారు. ఇది ఇక ఆయన మంత్రి ముఖ్యమంత్రి అనేది అందరు మర్చిపోయారు కానీ ఆయన కూడా ఆయనే మర్చిపోతా ఉన్నారు. మేము పాస్ అయిన ప్రభుత్వం అంటారు. ఎస్, మీరు పాస్ అయ్యారు. ఎక్కడ పాస్ అయ్యారు? దోసుకొని దాచుకోవడంలో